కొద్దిగా తీసుకుని మళ్ళీ వస్తాయి. వేరే ప్రోగ్రామ్ సరేనా? మిగతా ప్రెస్ మీట్లకు షేర్ చేస్తారా? ఫ్యాన్లు బండి పాత్రికేయ మిత్రులకు నమస్కారం. జగిత్యాల నియోజకవర్గంలో విద్యా వైద్యం పేద ప్రజలకు అందాలనే ఆలోచనతోటి నేను ఈ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తూ, అదేవిధంగా ప్రతిపక్షం అయినా కానీ గౌరవ పార్లమెంటు మెంబర్ అరవింద్ గారితో జగిత్యాల నియోజకవర్గ సమస్యలు కేంద్రం వైపు నుండి పరిష్కరించబడతాయో వాటి విషయంలో వారికి ఉత్తరాలు ఇవ్వడం, వాట్సాప్ ద్వారా తెలియజేయడం, కలిసినప్పుడు మాట్లాడడం, ఇవన్నీ కూడా చేసిన విషయం మీ అందరు కూడా తెలుసు. జగిత్యాల ప్రాంతంలో విద్యకు ప్రాధాన్యత ఉండాలని చెప్పి బడుగు బలహీన వర్గాలైన పేద పిల్లలు బాగా చదువుకోవాలి, మంచి అకామిడేషన్ ఉండాలని చెప్పి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ 65 మంజూరు ఇస్తే మళ్ళీ ఆ తర్వాత ముఖ్యమంత్రితో మాట్లాడి నెక్స్ట్ 8 ఇచ్చిన వాటిల్లో అందులో జగిత్యాల తీసుకున్నా అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. అది 200 కోట్లతోటి కట్టే స్కూలు. 2000 మంది పేద విద్యార్థులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్, ఫార్వర్డ్ క్లాస్ అంటే బలహీన వర్గాలకు చెందిన ఓసీ, అంత పెద్ద స్కూల్ని మంజూరు చేయించినాం. అదే సందర్భంలో గౌరవ పార్లమెంటు సభ్యులను జగిత్యాలకు నవోదయ స్కూల్ ఇవ్వండి సార్ అని అడిగినప్పుడు వారు నవోదయ స్కూల్ ఇస్తామని చెప్పి మళ్ళీ నవోదయ స్కూల్ను కొరుట్లకు ఇవ్వడం, అక్కడ రెవెన్యూ ల్యాండ్ ఉండడంతో అక్కడ కొంత ప్రోగ్రెస్ వచ్చింది. జగిత్యాల కేంద్రీయ విద్యాలయం ఇచ్చింది. కేంద్రీయ విద్యాలయం ఇచ్చినప్పుడు దాంట్లో చలిగాలని రాసిరు. చాలా సంతోషం, ఎందుకంటే చలిగాల రోడ్డు మీద ఉంటుంది. నాకు కూడా ఇంటిగ్రేటెడ్ స్కూల్, అదేవిధంగా స్పోర్ట్స్ కాంప్లెక్స్ అక్కడే ఉండాలని చెప్పి బలమైన ఆకాంక్ష. నేను చాలా రోజుల నుంచి చలిగాల ఫామ్ అనేది వాలంతరీ, ఇరిగేషన్ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉంటారు, వారికి ఎన్నోసార్లు విన్నవించుకున్నా. ఒకటైతే వారికి సర్క్యులేట్ అని రాసింది కూడా 21 నవంబర్ 25 వారి రాతపూర్వకంగా ఉన్నది. ఇది వారి స్టాంప్, ఆఫీస్ స్టాంప్ కూడా ఉంది. అంతా ఉందేమో చాలాసార్లు ఇచ్చినాం, తీసుకున్నారు, చేస్తా అన్నారు. దాంట్లో చాలా స్పష్టంగా నేను ఇంతకుముందు చెప్పినట్టు 200 కోట్లతో కట్టే ఇంటిగ్రేటెడ్ స్కూల్, కేంద్రీయ విద్యాలయం, అదేవిధంగా స్పోర్ట్స్ కాంప్లెక్స్ కూడా అడిగినాం. స్పోర్ట్స్ కాంప్లెక్స్కి నేను ఏదో అడగడం కాదు, మీ మీడియా ద్వారా తెలియజేస్తున్నా. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ద్వారా ఆల్రెడీ మీరు స్థలం ఇవ్వండి, మేము కట్టిస్తామని చెప్పే లెటర్ కూడా కలెక్టర్కి తెప్పించిన, అది కూడా మీకు ఫార్వర్డ్ చేస్తాం. నిరంతరం ప్రజల కోసం పనిచేస్తున్నాం. నాకు మొదటి నుంచి కూడా ఒక పేరు, అప్పుడప్పుడు ముఖం మీద మాట్లాడతాడు, కొద్దిగా కోపానికి అతనే పేరు ఉంది తప్ప గర్వం ఉన్నదని ఏనాడు కూడా లేదు. అవసరం ఉంటే ఒక మెట్టు దిగుతానే. నేను గౌరవ ఎంపీ అరవింద్ గారితో ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేసిన, ఢిల్లీ పోయినాం, అక్కడ వారు మేము కలిసి గడ్కరీ గారిని, జ్యువెల్ ఓరం గారిని, దుర్గాదాస్ గారిని మంత్రులు కలిసిన. చాలా పత్రికలలో ఇవన్నీ వచ్చినాయి, అన్ని మన మీడియాలో వచ్చినాయి, పేపర్లలో. డిసెంబర్ 11 నాడు చాలా స్పష్టంగా వచ్చింది. ఈ రకంగా ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్స్ను, రోడ్ల మంత్రులను,
గౌరవ ఎంపీ గారికి ఎన్నో విషయాల్లో కూడా ఇక్కడికి అభివృద్ధికి నిధులు కావాలనుకోవడం. మరి ఈ మధ్యకాలంలో ఎంపీ గారు వారికి ఇక్కడ వారి అనుచరులను బలోపేతం చేయాలనో లేకపోతే ఏదో కారణం కానీ కొన్ని అభాండాలు కూడా నాకు చేసింది. నేను వాళ్ళు అడుగుతా ఉన్నా, ఇలా చెలిగలకి ఇస్తే సంతోషం. నేను కూడా ఒకటి కాదు 3 అడిగిన చెలిగలకు. కాలేదనుకోండి, ఒక స్థలము ఒక మంత్రి గారు ఇవ్వలేదు. మళ్ళీ దీన్ని రాజకీయం చేయొద్దు. మరి మీరు నేను కలిసి జ్యువెలవరం గారి దగ్గరికి వెళ్ళాం, దుర్గాదాస్ గారి దగ్గరికి వెళ్ళాం. మరి తెలంగాణ ప్రభుత్వం నుంచి గిరిజనులకు సంబంధించిన భారత రాజ్యాంగంలో హక్కులు ఉంటాయి. ఆర్టికల్ 275 ద్వారా 29/5/2025 నాడు కమిషనర్ ట్రైబల్ వెల్ఫేర్ నుంచి ఇవన్నీ కూడా మేము సెంట్రల్ గవర్నమెంట్కి పంపవలసి జరిగింది. బీర్పూర్ జగన్నాథ్పూర్ బ్రిడ్జు ఇవన్నీ గిరిజనులకు సంబంధించినవి. మరి ఈ రోజుకు ఒక కాగితం నచ్చింది, బీర్పూర్ జగన్నాథ్ బ్రిడ్జ్. ఆ విషయంలో గౌరవ ఎంపీ గారు నేను కలిసి దుర్గాదాస్ గారిని అదేవిధంగా జ్యువెలవరం గారిని కలిసాం. వారే వాట్సాప్లో పెట్టి నేను కూడా పెట్టాను, కానీ వారు కూడా పెట్టింది నేను చూపెడతా ఉన్నా. ఈ రకంగా మేము కలిసి పనిచేస్తున్నామని కూడా వారు చెప్పారు. నేను ఇప్పటికి కూడా కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా. కానీ రేపటి నాడు వీరు ధర్మ దీక్ష అని పెట్టి ఇక్కడ దీనిపైన వారు గ్రూపులలో పెట్టి వారి నాయకులను సమాయత్తం చేస్తారు. నేను అడుగుతా ఉన్నా ఈరోజు ఎంపీ గారిని, సార్ నాకు గర్వం లేదు, మీరు నవోదయ స్కూల్ ఇస్తా అని చెప్పి జిల్లా కేంద్రం ఓన్లీ కేంద్రీయ విద్యాలయం ఇచ్చింది. నవోదయ స్కూల్ చాలా పెద్దది. కేంద్రీయ విద్యాలయం ఓన్లీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తుల పిల్లలకు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తుల పిల్లలకు, మిగిలిపోయినవి ఉంటే కొంతమంది పేదవాళ్ళకి వస్తుంది. మీరు కావాలంటే ఇక్కడున్న మా పాత్రికేయులకు కానీ ఇక్కడున్న నాయకులకు చెప్తా ఉన్నా, పోయి కరీంనగర్ స్కూల్ చూసేద్దాం, అందులో ఎంతమంది పేద విద్యార్థులు ఉంటున్నారు అనేది. అసలు అది స్ట్రక్చర్ ఎంత? ఇవాళ తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏదైతే వచ్చిందో అంతకంటే గొప్పగా ఉంటుంది అనుకుంటున్నారా ఏంది? కేంద్రీయ విద్యాలయం అది కూడా శాంక్షన్ చేయించిన జగిత్యాలకు. నేను మరి ఇది పెండింగ్ పడుతూ ఉంది. నాకు 1కి 10 సార్లు మంత్రి గారు కలిసిన, అనవసరంగా రచ్చ కావద్దు అని చెప్పి గౌరవ మంత్రివర్యులు లక్ష్మణ్ కుమార్ గారు వేడుకున్నా. సార్ మీ ద్వారానైనా కానివ్వండి, మరి నేను పోతే అయితలేదు సార్. గౌరవ మంత్రివర్యులు లక్ష్మణ్ కుమార్ గారు మేమిద్దరం గౌరవ ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. కుందన్ బాగ్ వారి ఆఫీసులు ఉంటే వారు సీఈలకు చెప్పారు అదేందో సర్వే చేసి పెట్టమని చెప్పి 2-3 నెలలైనా కాలేదు. లక్ష్మణ్ కుమార్ గారు మీ మీడియా సమక్షంలో సర్పంచ్ల ట్రైనింగ్ ప్రోగ్రాం నాడు సుమంగళి చోట కావచ్చు, సుమంగళి ఫంక్షన్ హాల్లో కావచ్చు, గడ్డం నారాయణ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసినారు పొన్నాల గార్డెన్లో కావచ్చు, 3-4 సార్లు ఈ మీడియా విషయంలో కూడా నేను చేస్తానని చెప్పారు. నేను చెప్పిన సార్ మీరు ఎట్లా చేయించండి అంటే మంత్రి గారు లెటర్ పెడితే 4వ తేదీ నాడు మళ్ళీ కూడా సర్క్యులేట్ ద ఫైల్ అని చెప్పి ఎండార్ చేసారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ఇక కారణం నేను చెప్పలేను, డిలే అవుతుంటాయి. మరి మీరు కూడా మనం పోయి కలిసినవి కూడా ఇప్పటికి కూడా కాలేదు కదా. మీరు పేద విద్యార్థుల కోసం అంటున్నారు. నేను అడుగుతున్న జగిత్యాల జగన్నాథ్పూర్ బోర్నపల్లి వాళ్ళు పేదవాళ్ళు కాదా? వాళ్ళొక 1000 మంది 1000 కుటుంబాలు ఉంటాయి. 2 గ్రామాలు కలిస్తే 1000 కుటుంబాలు ఉంటాయి. వాళ్ళ భూములు ఇక్కడ అక్కడ ఉంటాయి. మరి బ్రిడ్జి లేక అల్లాడుతున్నారు. మిమ్మల్ని అడిగిన 100% గిరిజన గ్రామం జగిత్యాల నియోజకవర్గంలో జగన్నాథ్పూరే. ఇవాళ నా నియోజకవర్గం నుంచి జగిత్యాల నియోజకవర్గం నుంచి గిరిజన గ్రామంగా ఐడెంటిఫై PM గిరిజన ఆవాస్ కింద ఐడెంటిఫై అయిన గ్రామం జగన్నాథ్పూర్. అలాంటి గ్రామానికి ఆర్టికల్ 275 కింద అంటే ప్రాపర్ ప్రొసీజర్ ఫాలో అవుతూ పంపిన కాగితం ఉంటే తిరిగి వస్తుందండి. ఇంతవరకు పని కాదా? ఏ ఒక్క పని కాలే. మరి అదేవిధంగా ఇవాళ విద్య గురించి ఇంత మాట్లాడుతున్నారు కదా. నేను జగిత్యాల గురించి తప్ప నేను బయట ఎక్కువ మాట్లాడా.
ఇక నా ప్రత్యర్థులు నన్ను బాగా పెద్దోని చేసి ఊరికే నా గురించి మాట్లాడకుర్రా, నేను మిమ్మల్ని కూడా అన్నా, మీరు నన్ను అనకుర్రా అంట. నేను అరవింద్ గారు ఇప్పుడు అరవింద్ గారు కూడా నన్ను అంత ప్రపంచం అంతా తిప్పాడు ఇప్పుడు దీంట్లో పెట్టి. కొన్నిసార్లు భోగశ్రావణి గారి పేరు మీద, ఇగో ఇప్పుడు ఈ పేరు మీద. అరే భోగశ్రావణి గారిని పెద్ద లీడర్ ఎవరొద్దు అంటున్నారు అన్నగారు. ఏ స్థాయికన్నా తీసుకపోయి ప్రజలకు అనుకుంటే గెలిపింది. మేము కాదంటామా? ఎవరెవరు రాజకీయాలు శాశ్వతమైంది. కానీ నేను అడుగుతా ఉంది అలా అరవింద్ గారిని, చాలా పెద్ద నాయకులు కదా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీద బడుగు వర్గాల పేద ప్రజలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజల కోసం ఇంటిగ్రేటెడ్ స్కూల్ కడితే నిధులు లేక 119 నియోజకవర్గాలకు 65 మంజూరైనాయి. తర్వాత నాలాంటి వల్ల ముఖ్యమంత్రితో కలిసి పనిచేస్తామని చెప్పి చాలా వాపి కండువ కప్పించుకుంటే జగిత్యాలకు మంజూరైంది. నాకు కండువ కప్పింది కూడా మీరు దీంతో పాటు మీరు గ్రూపులలో పెట్టారు. నేను ఇవాళ ఒక్కటే మాట్లాడుతున్నా, మీరు విద్య పట్ల ఇంత గొప్పగా ఆలోచిస్తారు కదా, తెలంగాణ పేద ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ విద్యార్థుల ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళ కోసం ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రిని అదేవిధంగా నిర్మలా సీతారామన్ గారిని ఒక 20,000 కోట్లు అప్పుగా ఎక్కువ ఇవ్వండి ఎఫ్ఆర్బిఎం కాకుండా అని చెప్పి కోరితే దానికి మీరు ఎందుకు స్పందిస్తలేరు? మీ పదిరు తెలంగాణ పేద ప్రజల పక్షాన వెళ్ళి ఒక 20,000 కోట్లు ఎందుకు నిధులు మంజూరు చేస్తలేరు అని అడుగుతున్నా. ఒక్క కేంద్రీయ విద్యాలయం రేపటి నాటిన తెలంగాణ పబ్లిక్ స్కూల్ అంతా కూడా ఉండదు. ఇది తెలంగాణ పబ్లిక్ స్కూల్ అంతా కూడా ఉండదు. దీంట్లో పేదవాళ్ళకి ఎంతమందికి అడ్మిషన్లు వస్తాయి? జగిత్యాల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వస్తాయి పిల్లలకు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అయినాక మిగిలినవి మాత్రమే పేదవాళ్ళకు. దీని గురించి ఇంత రాజకీయమా? అంటే జగిత్యాల ప్రజలలో నన్ను చులకన చేయాలి, బదనాం చేయాలని ఆలోచన. బదనాం చేయాలంటే క్యారెక్టర్ అసలు ఇది ఆ పద్ధతి అండి. నేను అనరాదా మరి బాల? అయ్యా నేను మరి మిమ్మల్ని అడుగుతున్నా, వర్షాకాలం వస్తే ఇదే చెలిగల్ బ్రిడ్జ్ రోడ్ దాటిస్తలేదు కదా. వర్షాకాలం వస్తే ఇదే చెలిగల్ బ్రిడ్జు NH 61 రోడ్ దాటనిస్తుందా? అదే చెలిగల్ గ్రామ ప్రజల్ని అడగండి. పక్కనే సింగారావుపేట గ్రామం ఉంటుంది. వర్షాలు ఎక్కువ వచ్చినాడు NH 61 సింగారావుపేట బ్రిడ్జ్ దాటనివ్వడం కాదు, ఎక్కడ పోయి కింద పడతామో తెలుస్తలేదు అందులో. అదేవిధంగా NH 61 ఉంటే ఇటుక్యాల రాయకల్ బ్రిడ్జ్ అవుతుందా? అయిందా? మరి తమరు మేనే కదా వెళ్ళి గడ్కరీ గారు కలిసింది అంటే మీరు అసమర్థులా? మీకు కూడా అక్కడ విలువ లేనట్ట నేను అడుగుతున్నా. నేను ఈ సందర్భంలో వారిని స్పష్టంగా కొడుతున్నా. అన్ని పత్రికలలో వచ్చింది, మనం మంత్రులు కలిసి ఫోటోలు ఉన్నాయి. ఈ రోజుకు ఉలుకులేదు పలుకులేదు. అనంతరం బ్రిడ్జ్ గురించి లేదు. అదైతే మొత్తం జాతీయ రహదారి. ఎవరిదండి బాధ్యత? తమరిది కాదా అంటున్నా. రెండవ టర్మ్ ఎంపీగా అయినారు, తమరిది కాదా? తమరు అంకులు అని పిలిచే జీవన్ రెడ్డి గారిది కాదా రోడ్ల మంత్రి ఉండ్రి? అప్పుడు రాష్ట్రంలో కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉండే? శిలాపలకం వేసినట్టు జీవన్ రెడ్డి గారు కొందరు చెప్తారు, కొట్టుకపోయింది అంటున్నారు. తమరు అంకులు అంటారు కదా, మరి వారిది మీది బాధ్యత. ఆనాడు వారిది, ఈనాడు మీది. అనంతరం బ్రిడ్జ్ ఈ రోజు కూడా ఎంత ఇబ్బంది అవుతుంది, మొత్తం భూంగపడ్డది. అప్పుడప్పుడు మీ అనుచరులు నేను హై లెవెల్ బ్రిడ్జెస్ పెంబెట్ల కాడ, కోనాపూర్ కాడ, రామాజపేట, మైదాపూర్ ఎత్తే, అదేవిధంగా కొలువై తలధర్మ వేస్తే ఖాళీ అప్రోచ్ రోడ్ లేకపోతే గ్రూపులలో పెడతారు. ఎందుకు కొద్దిగా సోషల్ మీడియా ఉండగానే అయిపోయిందా? వాస్తవాలు ప్రజలు గమనిస్తారు. గతంలో అప్పుడు కూడా మీరు చేసిన కథకు అబద్ధ ప్రచారం చేస్తే ప్రపంచమంతా తిరిగి వచ్చింది. సంజయ్ కుమార్ ఏమో చేసిండు ఏందో అని చెప్పి. ఏమైంది? అల్టిమేట్గా ప్రజలు మళ్ళీ గుర్తించారు, గెలిపించారు. నేను ఏనాడన్నా ఎంపీ గారు ఒక మాట అన్నానా అని చెప్పి సందర్భంగా అడుగుతున్నా. ఇక కొంతమంది వాళ్ళ అనుచరులు ఉంటారు, ఇప్పుడు నేను పెట్టిన దాంట్లో కూడా వారి గురించి ఏదైనా అనుచితంగా మాట్లాడిందని కట్ పేస్ట్ చేసి పెడతారు కావచ్చు. దయచేసి ఎంపీ గారిని మీడియా ద్వారా కొడుతున్నా, ఈయనేదో పూర్తిగా ఇవాళ మిమ్మల్ని ఒక్కడే కొడుతున్నా. మీరు దీక్ష చేస్తే చేయండి, నాకేం అభ్యంతరం లేదు. మీరు దీక్ష చేస్తే మళ్ళీ నేను మాట్లాడతా. జగిత్యాల ప్రజలకు నేను రీచ్ కాగలుగుతా. బయట రీచ్ కాలేని కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా మీకున్నంత పవర్ఫుల్ సోషల్ మీడియా నాకు లేకదు కావచ్చు. నాకు అవసరం లేదు బయట ప్రజలతోటి. నన్ను గెలిపించిన నా జగిత్యాల ప్రజలు నన్ను నమ్మితే చాలు. నా జీవితమే తెలిసిన పుస్తకం లెక్క. తప్పక నమ్ముతారు. నాకెవరైనా వ్యతిరేకం మాట్లాడితే ఎదురుంగలో ప్రేముడిని మాట్లాడతారు కావచ్చు, లేకపోతే వాళ్ళ స్వార్థం కోసం.
ఇవాళ నేను మళ్ళీ మిమ్మల్ని అడుగుతా ఉన్నా, ఇవాళ మీరు ధర్మదీక్ష పేద విద్యార్థుల కోసం అంటున్నారు. అది పెద్ద పేదవాళ్ళ కోసం ఉపయోగపడే స్కూలే కాదు, అదేదో నవోదయ స్కూల్ ఇచ్చినటువంటి నాకు ఒక అవకాశం ఇవ్వాల్సింది. చలిగల్ నేను మళ్ళీ కట్టుబడి ఉన్నా, మళ్ళీ ఇది కూడా చెప్తా ఉన్నా ఇక్కడ ఉన్న, ఇక మళ్ళీ చలిగల్లో కూర్చోబెట్టి చలిగలకెళ్ళి మార్చిండి అని చెప్పి మాట్లాడతారు. అక్కడ ఆ మంత్రి గారు ఇయ్యనప్పుడు నేను కేంద్రీయ విద్యాలయాన్ని పొడగొట్టుకోవద్దు కదా. అటువంటి అప్పుడు జైత్యాలకు పాత బస్ స్టాండ్కి వెళ్ళి 6 కిలోమీటర్లు ఉంటుంది. ఆ 5 కిలోమీటర్ల లోపల ఒక 3 స్థలాలు చూసాను. ఒకటి హనుమాజ్పేట, అంటే కల్లపల్లి మోడల్ స్కూల్ ఉంది కదా, దాని పెద్ద తప్పు పట్టాల్సింది లేదు, అది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం పెట్టిందే, అడిగి బస్సులు ఉన్నాయి. హనుమాజ్పేట. రెండవది అంతర్గామ. ఎక్కడుంది అంతర్గామ? రైల్వే స్టేషన్కు 1.5 కిలోమీటర్. మూడవది టిఆర్ నగర్లో. కావాలని బురద జల్లి అంతర్గామలో చూసిండు, అలా తోట పక్కకు చూసిండు. నాకేం 100 ఎకరాలు ఉండే ఒకప్పుడు. అరవింద్ గారు నీకంటే ఎక్కువ వస్తుండే, మీ తాతకి ఎంత ఉండేనా అంతకంటే ఎక్కువ ఉండే. ఇవాళ మీకు నాకంటే 100 అంతలు ఉంది కావచ్చు. అది మీరు ఏ రకంగా సంపాదించినరో అది మీ ఇష్టం. కానీ ఈరోజు అంతకంటే తగ్గింది నాకు ఆస్తి, 15 ఎకరాలు నాకు. ఆ 15 ఎకరాల కోసం నీకు కేంద్రీయ విద్యాలయం కావాలి. అడిగి అసలు ఎంతది కేంద్రీయ విద్యాలయం? పొద్దుగాల వచ్చి పొద్దుకు పోతారు. అంతకంటే మంచి తెలంగాణ పబ్లిక్ స్కూల్ తెచ్చుకుని ఇప్పుడు మా ఊరికి, అంతకంటే మంచి తెలంగాణ పబ్లిక్ స్కూల్ వచ్చింది. పేద పిల్లలు నియోజకవర్గ స్థాయిలో పోయి అక్కడ చదువుకుంటారు. ఓన్లీ పూర్ చిల్డ్రన్. ఇక్కడ ₹1,00,000 ₹2,00,000 లేదా పెన్షన్లు వచ్చేటోళ్ళు ఉంటారు. టిఆర్ నగర్ ఏటీసీ సెంటర్కు ముందట ఉంది. రోడ్డు నుంచి ఖాళీ ఒక ఫర్లాంగ్ అంతే. మొన్న సిమెంట్ రోడ్డు కూడా ఇచ్చిన, అక్కడ కూడా 5 ఎకరాలు రెడీగా ఉన్నది. నిన్న మొన్న కూడా సర్వే జరిగింది. మరి ఇదే వాలంతరీ ఇవ్వకపోతే ఇంటిగ్రేటెడ్ స్కూల్ మరి 200 కోట్లు వచ్చింది. కాంట్రాక్టర్ రెడీ ఉన్నాడు. మీరన్నా డబ్బులు లేవు, కాంట్రాక్టర్ ఉన్నాడో లేదో తెలియదు, నాకు తెలియదు. కానీ ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాంట్రాక్టర్ నా చుట్టూ తిరుగుతున్నాడు. ఏది? పేద బీసీఎస్సీ విద్యార్థులకు. మరి వాళ్ళకు కూడా నేను అదే చెయ్యాలని పట్టుకుని కూర్చోవాలన్నా? టిఆర్ నగర్లో ఇప్పుడు నేను ఆల్రెడీ రెడీ చేస్తున్న స్థలం. గౌరవ మంత్రి గారు ఈ లోపల ఇచ్చినా సంతోషం, లేకపోతే ఆ వారం 10 రోజుల లోపల బరాబర్ అక్కడ నేను ఇంటిగ్రేటెడ్ స్కూల్ స్టార్ట్ చేయిస్తున్నా. మీరు కూడా ఆలోచించండి, ఇంకా స్థలం ఉన్నది. నిజంగా జగిత్యాల జిల్లా ప్రజల పట్ల మీకు సదాభిప్రాయం ఉంటే, వాళ్ళకి చేయాలని ఉంటే, మెయిన్ రోడ్డు మీదనే ఎట్లయితే చలిగల్ రోడ్ కొన్ని ఫీట్లలో ఉందో అట్లనే కొన్ని గజాలలోనే మీకు 5 ఎకరాల స్థలం ఇస్తా. దాని వెనకాలే ఇంటిగ్రేటెడ్ స్కూల్ కట్టుకుంటాం. మెయిన్ రోడ్ హైవేకి వెళ్ళి ఇట్లా చూస్తే కనబడేటట్టు, ఏటీసీ సెంటర్ చూస్తే కనబడుతుంది, దానికంటే ముందే ఇస్తా. అంతే. అక్కడ నాకైతే ఏం భూములు లేవు, హనుమాజ్పేటలో నాకు భూములు లేవు. మరి మీకు ఏ అధికారులు ఏం చెప్పారో, ఏ రాజకీయ నాయకులు ఏం చెప్పారో, మీరు ఆ రోజు నాకు భూములు లేని చెప్పానన్నారు. నేను మీతోటే పర్సనల్గా మాట్లాడినా. ఇక్కడ ఉన్నది అనగానే మీరు ఎవరో ఏదో చెప్పాను, అక్కడ ఆయనకు భూములు ఉన్నాయి. అరే ఆ 2 ఊర్ల మధ్యలో ఉంటుంది అది. అక్కడ 3,000 ఎకరాలు ఉంటాయి, ఒక 2,000 మంది రైతులు ఉంటారు, అందులో నేను ఒకని. అది వద్దండి, నేను లాభపడి వద్దే వద్దు. భగవంతుడు ఇచ్చిన కాడికి మీకున్నంత డబ్బు నాకు ఇవ్వకపోవచ్చు, కానీ నేను బ్రతకడానికి సరిపోయేంత, సంతృప్తిగా బతకడానికి సరిపోయేంత, ఒక 50 మందికి జీతాలు ఇచ్చేంత కూడా ఉంది సామాన్యులకు. ఇవాళ నా హాస్పిటల్లో నా డ్రైవర్లు, నా పిఎల్ అంతా కలిపితే 40-45 మంది నా మీద ఉపాధి పొందుతున్నారు. నా వ్యవసాయం చేసే వాళ్ళు 50 మంది ఉన్నారు, ఒక్కళ్ళు కాదు 50 మంది. నాకు సంతృప్తిగా ఉంది. అక్కడ వద్దు. టిఆర్ నగర్ కావాలన్నా ఎస్, రేపు ఇప్పిస్తా అడ్వాన్స్ పొజిషన్. కల్లపల్లి దగ్గర మోడల్ స్కూల్ పక్కకు కావాలన్నా రేపు ఇప్పిస్తా. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ లోపల ఇచ్చారనుకోరు సంతోషం, కానీ వారు ఇన్ని రోజులు పెండింగ్ పెడితే దానికి నేను ఎట్లా బాధ్యత అవుతా? ఆ గౌరవ మంత్రి గారు నేను కించపరిచే విధంగా నేను ఎందుకు మాట్లాడాలి? మీరు మాట్లాడినారు మొన్న కమిషన్ల మంత్రి, నేను ఎందుకు అనాలా? మీకే గతంలో కాంగ్రెస్లో బాగా జాని కలిసి పనిచేసారు కదా, మీ నాన్నగారు, వారు, మీరు, వారంతా కాంగ్రెస్ కుటుంబమే కదా. ఒకసారి వెళ్ళి అడగండి, తప్పేముంది? నేను ఇంటికి 10 సార్లు వెళ్ళినా, ఒక 20 సార్లు అపాయింట్మెంట్ దొరకక వెళ్ళొచ్చిన. ఆఫీస్కి 10 సార్లు వెళ్ళినా, వాళ్ళ ఓఎస్డీలకు ఒక 20 సార్లు మాట్లాడినా, 20 సార్లు నా ఫోన్లలో ఉన్నాయి. మరి అటువంటిప్పుడు ఇంకా అనొచ్చు అభివృద్ధి కోసం కలిసి పనిచేస్తున్నాను, ఇక మళ్ళీ ఒక మేడం ఫోన్, లేకపోతే ఇంకొక సారో ప్రెస్ మీట్ పెట్టచ్చు. 1-2 కావు, ఐఐటీ కూడా అయినవి కూడా బోలేడు ఉన్నాయి. మనమైన హాస్పిటల్ కడుతున్నాం, తెలంగాణ పబ్లిక్ స్కూల్ తెచ్చుకున్నాం, 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ తెచ్చుకున్నాం. పంచాయతీరాజ్ రోడ్లకు మళ్ళీ అదనంగా 20 కోట్లకు ప్రపోజల్ పంపని వచ్చారు. రోడ్ల పనులు నడుస్తూ ఉన్నాయి. హ్యామ్లో ఒక 50 కోట్ల రోడ్లు ఆర్ఎన్బిలో కాబోతున్నాయి.
అదేవిధంగా జగిత్యాల పట్టణానికి మీరు ఇచ్చింది ఏం కాదు, భిక్ష కాదు. నేషనల్ హౌసింగ్ బ్యాంక్ యుఐడిఎఫ్ లోను మీరు ఇచ్చేది ఓన్లీ 1.5 ఇంట్రెస్ట్ కడతారు. మిగతా 4.25% ఇంట్రెస్ట్ ప్లస్ అసలు తెలంగాణ ప్రభుత్వం కట్టేటి 62.5 కోట్లని. మరి ఇవన్నీ కూడా మేము చేస్తున్నాం కదా. ముఖ్యమంత్రి గారితో దగ్గర ఉండి అత్యధిక నిధులు జగిత్యాల మున్సిపాలిటీకి వచ్చాయి. కాబట్టి దీక్ష చేస్తే చేసుకోండి. నేను జగిత్యాల ప్రజలకు తెలియజేస్తా ఉన్నా, జగిత్యాల ప్రజలకు మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తానా, ఇట్లా నన్ను బదనాం చేసే కార్యక్రమం ఎందుకు చేస్తున్నారు ఎంపీ గారు బీజేపీ నాయకులని ఈ సందర్భంగా అడుగుతున్నా. నేనేం తప్పు చేసినా అని అడుగుతున్నా. నన్ను ఎందుకు బదనాం చేసే కార్యక్రమం చేసిర్రు? నేనేం తప్పు చేసినా? పెద్దగా పేద ప్రజలకు ఉపయోగపడని ఒక స్కూల్ తెచ్చి, నేనేదో విద్యకు దూరం చేస్తున్న కొందరు పిల్లల్ని చెప్పి వ్యక్తి పడుతున్నారు. నేనేం తప్పు చేస్తున్నా? ఆల్రెడీ మంత్రి గారికి ఉత్తరాలు రాసిన, కలిసిన, ఆఫీసర్లు కలిసిన, మన జిల్లా మంత్రి లక్ష్మణ్ కుమార్ గారితో పోయినా. నేనేం హెచ్చరికోలేదు, నేను ఎమ్మెల్యేని కదా, నేను చెప్తావా చేయవా అని కూడా అనలే. రెగ్యులర్గా అక్కడ ఫాలోఅప్ చేయమని చెప్పి చీఫ్ మినిస్టర్ ఆఫీస్లో అజిత్ రెడ్డి గారు చూస్తారు. 10 సార్లు పోయినండి, ఒక్కసారి కాదు 10 సార్లు పోయినా ల్యాండ్ కోసం. ఇరిగేషన్ సెక్రటరీ దగ్గర పోయినాం రాహుల్ బొజ్జా గారికి. మరి నేను ఇయ్యాలని చెప్పే లెటర్ రాసాడు, కలెక్టర్ ఆఫీస్లో ఉంది. ఇయ్యాలని రాసిన తర్వాత కూడా తిరుగుతూ ఉన్నా. నేనేం తప్పు చేసిన? నేనేదో తప్పు చేసినట్టు నన్ను దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్న ఎంపీ గారు. ఇట్లాంటి రాజకీయాలు చేయొద్దు. నేను ఇలా జగిత్యాల ప్రజలను అడుగుతున్నాను. నేను జగిత్యాల ప్రజల కోసం పనిచేయడమే తప్ప ఈ సమయం తిరిగే బదులు ఒక 20 సార్లు మంత్రి దగ్గరికి, 20 సార్లు ఆఫీస్లో, ఈ 40 రోజులు నేను దవాఖాలో కూర్చుంటే నేను 10-20 లక్షలు సంపాదించుకుంటుంటే. ఈ కేంద్రీయ విద్యాలయం వేరే దగ్గరికి ఇమ్మీడియట్గా షిఫ్ట్ చేయడానికి స్థలం ఉంది. కేంద్రీయ విద్యాలయం వద్దంటున్నానా నేను? కానీ అదే చలిగల కావాలంటే మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తెలియజేస్తున్నారు, పెండింగ్ పెట్టారు. వారు మీకు కూడా మిత్రులే కదా, దానికి కారణాలు ఏముంటాయో వారికి ఉంటాయి. అవన్నీ నేను మాట్లాడలేం కదా. మా మంత్రి గారు కూడా మాట్లాడుతున్నారు, లక్ష్మణ్ కుమార్ గారు. నేను ఎప్పుడు అడిగినా 2-3 రోజుల్లో అయిపోతా అంటున్నారు. ఎన్నిసార్లు అడిగినామో మీకే తెలియదు. వాట్సాప్లలో ఉన్నాయి. విధి లేని పరిస్థితిలో అరవింద్ గారు ఈ రకంగా పోస్టులు పెట్టి ధర్నాలు చేస్తాం, దీక్షలు చేస్తాం అన్నట్లో నేను ఈ ప్రెస్ మీట్ పెట్టదు తప్ప మళ్ళీ నేను ఏదో మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కించపరిచే విధంగా మాట్లాడినా ఇవన్నీ మళ్ళా పనికిరాని మాటలు చెప్పేటోళ్ళు ఉంటారు. కాబట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కూడా మళ్ళీ కోరుతా ఉన్నా, వారికి మళ్ళీ మెసేజ్ పెడతా. చాలాసార్లు పెట్టినండి, పేద పిల్లల కోసం అని చెప్పి రిక్వెస్ట్ చేశాను. నాకేమొస్తుంది? అయ్యో కలమట కాడాలో కలిసి చెప్పి ఫోటోలు ఉన్నాయి. నాకు వేరే పనే ఉంటే అడుగుతాం. కాబట్టి నేను చెయ్యని తప్పు, నేను ఇంత శ్రమిస్తూ ఉంటే, పొద్దున 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ప్రజల కోసం పనిచేస్తూ ఉంటే నన్ను దోషిగా నిలబెట్టే ప్రయత్నం అరవింద్ గారు చేయడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా.